2024 డిసెంబర్లో ఆల్ టైమ్ హైలో ఉన్న ఐటీ సెక్టార్ ఇండెక్స్ అక్కడ నుంచి కంటిన్యూస్గా ఇండెక్స్ లెవెల్లోనే 30% వరకు ఫాల్ అయింది అండ్ లో లెవెల్స్ నుంచి ఇండెక్స్ రికవర్ అవ్వడం స్టార్ట్ అయింది. అయినా కూడా ప్రజెంట్ ఐటీ ఇండెక్స్ 22% డిస్కౌంట్లో ట్రేడ్ అవుతుంది. సో రాబోయే రోజుల్లో అక్కడ నుంచి పెరుగుతుందా లేదా మళ్ళీ పడే అవకాశం ఉందా అని ఈ వీడియోలో క్లియర్గా డిస్కస్ చేద్దాం. మీలో ఎవరైనా ఐటీ స్టాక్స్ హోల్డ్ చేస్తున్నా లేదా ఇప్పుడు కొత్తగా ఐటీ సెక్టర్ స్టాక్స్లో ఎంటర్ అవ్వాలనుకుంటున్నా కానీ ఈ వీడియోనైతే ఎండ్ వరకు చూడండి. అలానే మన ఛానల్ కి ఫస్ట్ టైం వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ బటన్ ని యాక్టివేట్ చేసుకోండి. మాత్రం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ప్రజెంట్ ఐటీ సెక్టర్ లో కనిపిస్తున్న కరెక్షన్ అనేది సైక్లికల్ స్లో డౌన్ వల్ల అవుతుందా లేదా స్ట్రక్చరల్ గా అవుతుందా అనేది తెలుసుకుంటే ఈ ఫాల్ ని మనం ఆపర్చునిటీగా తీసుకోవాలా లేదా అన్నది అర్థమవుతుంది. రీసెంట్ గా చాలా వరకు ఐటీ కంపెనీస్ Q4 రిజల్ట్స్ అనౌన్స్ చేశాయి. ఆల్మోస్ట్ అన్ని కంపెనీస్ లో కూడా పెద్దగా గ్రోత్ అనేది కనబడట్లేదు. నెక్స్ట్ క్వార్టర్ లో అయినా గ్రోత్ ఉంటుందా అనుకుంటే నెక్స్ట్ క్వార్టర్ కూడా రిజల్ట్స్ ఇలానే ఉండే ఛాన్స్ ఉంటుందని ఐటీ కంపెనీ మేనేజ్మెంట్ వాళ్ళు చెప్తున్నారు. అండ్ ఈ డీ గ్రోత్ కారణంగా TCS అయితే ఎంప్లాయీస్ యొక్క హైక్స్ ని హోల్డ్ లో పెట్టేసింది. ఇంకా చాలా ఐటీ కంపెనీస్ లో లే ఆఫ్స్ కూడా చూస్తూనే ఉన్నాం. సో రీసెంట్ గా వచ్చిన రిజల్ట్స్ లో డీ గ్రోత్ ఇంకా నెక్స్ట్ క్వార్టర్ గైడెన్స్ డీ గ్రోత్ వల్ల ఐటీ సెక్టార్ లో మ్యాసివ్ సెల్లింగ్ అయితే కనబడుతుంది. సో ఎర్నింగ్స్ తగ్గుతున్నాయి కాబట్టి వాల్యుయేషన్స్ కూడా చాలా వరకు ఐటీ కంపెనీస్ అట్రాక్టివ్ గా కనబడుతున్నాయి. ఐటీ ఇండెక్స్ హైయెస్ట్ 38 ప్రైస్ టు ఎర్నింగ్స్ నుంచి ప్రజెంట్ 27 ప్రైస్ టు ఎర్నింగ్స్ వరకు వాల్యుయేషన్స్ డ్రాగ్ డౌన్ అయ్యాయి. విచ్ మీన్స్ చాలా వరకు ఐటీ స్టాక్స్ కూడా అండర్ వాల్యూడ్ జోన్ లో ట్రేడ్ అవుతున్నాయని చెప్పుకోవచ్చు. అయితే ప్రజెంట్ ఐటీ సెక్టర్ సైక్లికల్ గా స్లో డౌన్ అవుతుందా లేదా స్ట్రక్చరల్ గా అవుతుందా అని గమనిస్తే యుఎస్ ఇంకా యూరోప్ వంటి కంట్రీస్ మ్యాక్రో ఛాలెంజెస్ ఫేస్ చేస్తున్నారు. అండ్ అక్కడ ఉన్న హై ఇంట్రెస్ట్ రేట్స్ ఇంకా స్పెండింగ్ తక్కువగా ఉన్న కారణంగా టెక్ బడ్జెట్ ని వాళ్ళు పోస్ట్ పోన్ చేస్తున్నారు. ఒకవేళ కాంట్రాక్ట్స్ క్యాన్సిల్ అవుతే అది స్ట్రక్చరల్ ఎఫెక్ట్ అనుకోవచ్చు. కానీ కొంతకాలం తర్వాత ఈ ఆర్డర్స్ మళ్ళీ ఫ్లో అయ్యే ఛాన్స్ ఉంది. కాబట్టి షార్ట్ టర్మ్ లో ఈ పెయిన్ ఇలానే కంటిన్యూ అయ్యే ఛాన్స్ ఉంది. కానీ లాంగ్ టర్మ్ కోసం ఎవరైనా చూస్తున్నట్లయితే మాత్రం ఇది మంచి ఆపర్చునిటీ అని చెప్పుకోవాలి. ఈ ఆపర్చునిటీని గ్రాప్ చేసుకోవాలంటే ఒక స్ట్రాటజీ ఫాలో అవ్వచ్చు. అదేంటంటే మన దగ్గర సపోజ్ 1 lakh అలా ఉంటే ప్రజెంట్ ఉన్న సిచ్యుయేషన్ లో 30% అలా డిప్లాయ్ చేయొచ్చు. ఇన్ కేస్ ఒకవేళ మళ్ళీ 10 to 15% అలా ఫాల్ కనిపిస్తే ఇంకో 30% అలా యాడ్ చేస్తూ వెళ్తే లాంగ్ టర్మ్ లో మంచి రిటర్న్స్ పొందొచ్చు. ప్రజెంట్ మనకి ఐటీ సెక్టర్ లో స్ట్రాంగ్ ఫండమెంటల్స్ ఉండి 30 to 40% డిస్కౌంట్ లో ట్రేడ్ అవుతున్న 5 స్టాక్స్ వచ్చేసి నెంబర్ 1 KPIT టెక్నాలజీస్ లిమిటెడ్. ఈ కంపెనీ మార్కెట్ క్యాప్ ని బట్టి ఇది లార్జ్ క్యాప్ కంపెనీగా తెలుస్తుంది. ప్రజెంట్ ఈ స్టాక్ 44 ప్రైస్ టు ఎర్నింగ్స్ లో ట్రేడ్ అవుతుంది. ఈ కంపెనీ ROCE 38% ఇంకా ROE అనేది 31% గా ఉన్నాయి. డెప్ట్ టు ఈక్విటీ 0.14 గా ఉంది. ఈ స్టాక్ ప్రజెంట్ ఆల్ టైమ్ హై నుంచి 36% డిస్కౌంట్ లో దొరుకుతుంది. ఈ కంపెనీ సేల్స్ ఇంకా నెట్ ప్రాఫిట్స్ ఎవ్రీ ఇయర్ కూడా మ్యాసివ్ గా గ్రో అవుతున్నాయి. నెంబర్ 2 ఇన్ఫోసిస్ లిమిటెడ్. ఈ కంపెనీ మార్కెట్ క్యాప్ ని బట్టి లార్జ్ క్యాప్ కంపెనీగా తెలుస్తుంది. ఈ స్టాక్ ప్రజెంట్ 23 ప్రైస్ టు ఎర్నింగ్స్ లో ట్రేడ్ అవుతుంది. ఈ కంపెనీ ROCE 37% ఇంకా ROE 28% గా ఉన్నాయి. డెప్ట్ టు ఈక్విటీ 0.09 గా ఉంది. అండ్ స్టాక్ ప్రజెంట్ ఆల్ టైమ్ హై నుంచి 26% డిస్కౌంట్ లో ట్రేడ్ అవుతుంది. ఈ కంపెనీ సేల్స్ ఇంకా నెట్ ప్రాఫిట్స్ కన్సిస్టెంట్ గా ఎవ్రీ ఇయర్ కూడా గ్రో అవుతున్నాయి. నెంబర్ 3 హ్యాపీయెస్ట్ మైండ్స్ టెక్నాలజీస్ లిమిటెడ్. ఈ కంపెనీ మార్కెట్ క్యాప్ ని బట్టి ఇది మిడ్ క్యాప్ కంపెనీగా తెలుస్తుంది. ఈ స్టాక్ ప్రజెంట్ 41 ప్రైస్ టు ఎర్నింగ్స్ లో ట్రేడ్ అవుతుంది. ఈ కంపెనీ ROCE 21% ఇంకా ROE అనేది 20% గా ఉన్నాయి. ఈ కంపెనీ డెప్ట్ టు ఈక్విటీ 0.82 గా ఉంది. ఈ కంపెనీ ఆల్ టైమ్ హై నుంచి 38% డిస్కౌంట్ లో ట్రేడ్ అవుతుంది. ఈ కంపెనీ సేల్స్ ఇంకా నెట్ ప్రాఫిట్స్ ఎవ్రీ ఇయర్ కూడా గ్రో అవుతున్నాయి. నెంబర్ 4 ఎక్స్ప్లియో సొల్యూషన్స్ లిమిటెడ్. ఈ కంపెనీ మార్కెట్ క్యాప్ ని బట్టి ఇది స్మాల్ క్యాప్ కంపెనీగా తెలుస్తుంది. ఈ స్టాక్ ప్రజెంట్ కేవలం 14 ప్రైస్ టు ఎర్నింగ్స్ లో మాత్రమే ట్రేడ్ అవుతుంది. ఈ కంపెనీ ROCE 20% ఇంకా ROE అనేది 15% గా ఉన్నాయి. అండ్ డెప్ట్ టు ఈక్విటీ 0.05 గా ఉంది. ఈ కంపెనీ ఆల్ టైమ్ హై నుంచి ఏకంగా 44% డిస్కౌంట్ లో ట్రేడ్ అవుతుంది. ఈ కంపెనీ సేల్స్ ఇంకా నెట్ ప్రాఫిట్స్ కన్సిస్టెంట్ గా గ్రో అవుతున్నాయి. నెంబర్ 5 న్యూజెన్ సాఫ్ట్వేర్ టెక్నాలజీస్ లిమిటెడ్. ఈ కంపెనీ మార్కెట్ క్యాప్ ని బట్టి ఇది మిడ్ క్యాప్ కంపెనీగా తెలుస్తుంది. ఈ స్టాక్ ప్రజెంట్ 51 ప్రైస్ టు ఎర్నింగ్స్ లో ట్రేడ్ అవుతుంది. ఈ కంపెనీ ROCE 26% ఇంకా ROE అనేది 22% గా ఉంది. ఈ కంపెనీ డెప్ట్ టు ఈక్విటీ 0.03 గా ఉంది. ఈ కంపెనీ ఆల్ టైమ్ హై నుంచి 41% డిస్కౌంట్ లో ట్రేడ్ అవుతుంది. ఈ కంపెనీ యాన్యువల్ సేల్స్ ఇంకా నెట్ ప్రాఫిట్స్ కన్సిస్టెంట్ గా గ్రో అవుతున్నాయి. ఇది గైస్ మన వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. అలానే నెక్స్ట్ ఏ సెక్టార్ పైన అనాలిసిస్ చేయాలనేది కామెంట్ చేయండి. ఇంకో మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం.